లక్షల రుణమాఫీ పూర్తయిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధాలే, పూర్తి స్థాయిలో కాలేదని స్వయాన మంత్రి దామోదర రాజ నరసింహ చెబుతున్నారు. ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. గుడ్లు పీకుతా పేగులు మెడలో వేసుకుంటానంటూ డైలాగులు కొట్టిన రేవంత్ కు ప్రభుత్వాన్ని నడపటం చేత కావట్లేదని ధ్వజమెత్తారు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. పాలన అంటే డైలాగులు చెప్పినంత సులభం కాదు. ప్రభుత్వం నడపడం ఎంత కష్టమో ఆయనకు ఇప్పుడు తెలిసి వచ్చింది అని చురకలంటించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు ఎలా పెట్టాలి, ఎవరిని జైలు తొయ్యాలన్న కుట్రలు మాని ఆ గ్యారెంటీలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. మహాలక్ష్మి పథకం ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. 1,65,00,000 మంది ఆడపడుచులు 2,500 పింఛను కోసం ఎదురు చూస్తున్నారని, అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు ఒక్కసారి మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాలలో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్దగుంటది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 28, 29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఊకదంపుడు ఉపన్యాసాలతోనో, లేదా చిల్లర మల్లర బజారు భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి ఆయన విజన్కు అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకెళ్ళి ఒక మాట అనగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు. ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు. ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి. అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడే చౌదరి మాధవి చెప్పింది, సరిగ్గా 2014కు ముందు వేములవాడ కానీ సిరిసిల్ల పట్టణాలు కానీ పరిస్థితి ఏందో మీరే యాద్ చేసుకోండి. నేను 2009లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు. నాకు యాదుకున్నది, ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం, పట్టణంలో తిరగాలంటే భయం. ఎందుకు? ఎక్కడ పోతే అక్కడ బిందెలు అడ్డం పెడతారు, ఎక్కడ పోతే అక్కడ కుండలు అడ్డం పెడతారు, లొల్లి లొల్లి ఉంటుండే. ఎందుకు? మంచినీళ్ళు లేవు, ట్యాంకర్లు. నాకు యాదుకున్నది, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతోని 4-5 ట్యాంకర్లు పెట్టి, లారీలు పెట్టి ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చులతోని ఆ రోజు గల్లీ గల్లీకి నీళ్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.